ఇది ఒక మెడల్ కాదు, ఇది ఒక రెస్పెక్ట్ కాదు, ఇది ఒక రివార్డు కాదు, ఇది ఇండియా హిస్టరీలో పర్మనెంట్ సిగ్నేచర్. ఇది భారతరత్న. భారతరత్న అవార్డుని 1954లో స్టార్ట్ చేశారు. ఇది ఇండియాలోని హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సర్వీస్ టు నేషన్, లీడర్షిప్, సాక్రిఫైస్, ఆర్ట్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్, ఈ అన్ని ఫీల్డ్స్లో ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ హోనర్ వస్తుంది. భారతరత్న అంటే ఫేమ్ కాదు, పొజిషన్ కాదు, పవర్ కాదు, ఇట్స్ నేషనల్ ఇమ్మోర్టాలిటీ. దేశం హిస్టరీలోనే పర్మనెంట్ ప్లేస్. బెనిఫిట్స్ ఏంటి మరి? ట్యాక్స్ ఫ్రీ ప్రైజ్ మనీ, పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, విఐపి ప్రోటోకాల్, స్టేట్ గెస్ట్ ప్రోటోకాల్, అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఇండియన్ ఎంబసీ సపోర్ట్, హైయెస్ట్ నేషనల్ రెస్పెక్ట్, గవర్నమెంట్ ఈవెంట్స్లో సెపరేట్ హోనర్, నేషనల్ మెమోరియల్ సపోర్ట్, హిస్టారికల్ లెగసీ, లైఫ్ టైమ్ డిగ్నిటీ, ఇండియన్ హిస్టరీ బుక్స్లో పర్మనెంట్ ప్లేస్, నేమ్ బికమ్స్ నేషనల్ ఐడెంటిటీ. సో రియల్ బెనిఫిట్ ఏంటంటే డిగ్నిటీ, లెగసీ, నేషనల్ మెమొరీ. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే భారతరత్న అవార్డు వచ్చిన తర్వాత ఫ్యామిలీకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? లీగల్ ట్రూత్ ఏంటంటే డైరెక్ట్ పెన్షన్లా లేదు, అలాగే ఆటోమేటిక్ గవర్నమెంట్ శాలరీ కూడా లేదు. భారతరత్న అవార్డు హోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తే మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ పేర్లు చెప్పిన ట్రావెల్ చేస్తే బెనిఫిట్స్ ఉండవు. 1954 నుండి 2024 వరకు మొత్తం 53 భారతరత్న అవార్డ్స్ ఇచ్చారు. వాటిలో కొన్ని పేర్లు చెప్తే వినండి ఒకసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, అటల్ బిహారీ వాజ్పేయి, సివి రామన్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పివి నరసింహారావు, ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా భారతరత్న అంటే అవార్డు కాదు, అది ఒక లెగసీ, అది ఒక జనరేషన్ ఇన్స్పిరేషన్, అది ఒక ఇమ్మోర్టాలిటీ. మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు బతికే ఉంటుంది. ఒకవేళ మీకే కనుక భారతరత్న అవార్డు ఇచ్చే పవర్ ఉంటే మీరు ఎవరికి ఇస్తారు? కామెంట్ డౌన్. థ్యాంక్ యూ.